ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, తలుతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవులనుచు. సరినెన్నదరు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు, ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. శుభ సాయంకాలము, నమస్కారం. నేను మీ రాంబాబు చెరువు సత్యభాషని మీ అందరికీ స్వాగతం. ఇదేమిటి రాంబాబు, మొన్నే కదా శివుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి శివుడుగా కొలుస్తారని చెప్తున్నాం, ఇప్పుడు ఈ పాట పాడుతున్నామంటే అడగచ్చు మీరు. 600 సంవత్సరాల క్రితమో 700 సంవత్సరాల క్రితమో అన్నమయ్య గారు 1503లో 4లోనో కాలం చేశారు. ఆయన రాసుకున్న పాట ఇది. ఎవరు ఎట్లా తలుస్తే అట్లాగే నువ్వు కనిపిస్తావు అన్నమాట. ఇంతకుముందు మనం ఒక ఉపనిషత్తులోంచి ఒక కథ చెప్పుకున్నాం, శక్తి రూపం ఏమిటి అనేది. దానికి అనుగుణంగానే మనం కనుక చూసినట్టయితే కొంతమంది శివుడు అనుకుంటున్నారు, కొంతమంది విష్ణుమూర్తి అనుకుంటున్నారు, కొంతమంది అమ్మవారే అనుకుంటున్నారు, ఇంకొంతమంది కాదు సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. వీటన్నిటికీ ఆధారభూతాలు ఏమిటో ఇవాళ మనం ఒకసారి చూద్దాం. క్రీస్తు శకం మొదలైన తర్వాత 300 నుంచి 800 వరకు 12 మంది మహాభక్తులైన వాళ్ళని ఆళ్వార్లు అన్నారు. ఆళ్వార్లు 4000 శ్లోకాలతోటి నాలాయర్ దివ్య ప్రబంధం అని ఒక పవిత్రమైన ఒక గ్రంథం రాశారు. దానిలో వర్ణన అంతా 108 దివ్యక్షేత్రాలు, వైష్ణవ దివ్యక్షేత్రాల గురించి రాస్తారు. అందులో 70 తిరుపతి మీదే మనకి 12 సార్లు మొత్తం తిరుపతి మీదే మనకు కనిపిస్తుంది. అందులో 5వ పద్యం 74వ పద్యం తీసుకుంటే కనుక ఒక ఆళ్వారు ఏం రాశాడంటే, అతడి పేరు హర నారాయణ, అతడి వాహనం ఎద్దు పక్షి, అతడి గ్రంథం తంత్రం వేదం, అతడి నివాసం పర్వతం సముద్రం, అతడి కార్యం లయం సంరక్షణం, చేతిలో ఆయుధం త్రిశూలం చక్రం అని ఇది 5వ పద్యం మనకి చెప్తోంది. అలాగే 74వ పద్యం కూడా ఇంచుమించుగా అదే చెప్తుంది మనకి. ఎద్దు గద్ద, సముద్రములు కొండలు. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి, త్రిపురాంతకుల కోటని కూలగొట్టినవాడు, విభూతి పూసుకుంటాడు, గంధం రాసుకుంటాడు, నీలవర్ణంలో ఉంటాడు. అతని శరీరంలో ఒక భాగం దగజాత అంటే పార్వతీ అమ్మవారు ఉంటుంది, ఇంకో భాగంలో పద్మ సంభూత లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అని వీళ్ళందరూ రాసుకున్న పుస్తకాలంటే అప్పట్లో విగ్రహం ఉన్నప్పుడు, ఆలయం లేనప్పుడు, విగ్రహం అందరికీ 4 వైపు నుంచి కనిపించినప్పుడు ఇలా ఉండేదేమో అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, ఈ పాట చాలా ప్రసిద్ధమైన పాట. మనం అన్నాం వేంకట అంటే ఏమిటి అని దీని కనుక అర్థం తీసినట్టయితే, వేం అంటే పాపము, కట అంటే దహించేది అని ఒక అర్థం అయితే, వేం అంటే శాశ్వతము, కట అంటే పరమానందం. అంటే శాశ్వతమైన పరమానందం ఎప్పుడు వస్తుంది, పాపం గనక దహించబడితే అప్పుడు మనకు వచ్చేది ఆనందమే కదా. కాబట్టి ఈ వెంకట అనే దానికి ఇటువంటి ఒక అర్థం చెప్పుకున్నాం మనం. ఇందాక చెప్పుకున్నట్టుగా హరిహరుడు అనే మాట ఒకటి గట్టిగా అందరూ చెప్తున్నారు. ఇక్కడ శంకరాచార్యులు వారు 12 జ్యోతిర్లింగాల ప్రసక్తి చేస్తూ అందులో శ్రీశైలంతో పాటు శేషాద్రి నిలయం కూడా ఒకటే అన్నట్టుగా వారు మనకి అందించారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం మమర్జునం మల్లిక పూర్వమేనం. అంటే శ్రీశైలం లాంటిదే శేషాద్రి కొండ మీద ఉన్నది కూడా ఈశ్వరుడే అన్న మాట మనకి చెప్పగానే చెప్తున్నారు శంకరాచార్యులు వారు. వీరెప్పటి వారు? వీరు 450-500 BCE అంటే బిఫోర్ క్రైస్ట్ ఎరా ఆర్ బిఫోర్ కామన్ ఎరా అనే మాట చెప్పుకుంటే కనుక ఎన్ని సంవత్సరాల క్రితం వారు చెప్పారు. వారు ఇంకా చాలా విషయాలు చెప్పి అది మనం వచ్చే శీర్షికలో చూసుకుందాం. ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే, శ్రీశైలం లాగానే శేషాద్రి కూడా శైవ క్షేత్రమే అని ఒక మాట వచ్చింది.
శ్రీశైలము, తిరుమల రెండు కూడా తర్జుమా చేసుకుంటే ఒకే అర్థంతో వస్తాయి. శ్రీ అంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు ఉండే నివాసం శ్రీనివాసము అవుతుంది. ఆ శ్రీనివాసం ఎక్కడుంది? 7 కొండల మీద ఉంది. ఈ 7 కొండలకి ఒక ప్రత్యేకత ఏమిటి? 6 కొండలు అంటే వీళ్ళు అరవవాళ్ళు ఏమంటారు? ఎలుమలై అప్పన్ అంటారు. ఎలుమలై అంటే 6 పర్వతాలు ఉన్నది అని. 6 పర్వతాలు ఒక ఎత్తు అయితే 7వ పర్వతం ఇంకో ఎత్తు. అంటే మన శరీరంలో వెన్నుముక్క కింద భాగం నుంచి ఈ పైన శిఖ వరకు వచ్చే వెన్నుపూస భాగంలో 6 చక్రాలు ఉంటాయి. సహస్రారం అనేది మనకు కరెక్ట్గా నెత్తిపైకి వస్తుంది. ఈ 6 కొండలు ఈ 6 చక్రాల లాగాను సహస్రారం అమ్మవారు ఉండే నివాసం అని శాక్తేయులందరూ కొలుస్తూ ఉంటారు. ఇది మనకి బాలాజీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ అని 1949లో విఎన్ శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ కమిషనర్గా ఉండి రిటైర్ అయిన వారు మనకి ఒక 8 సూచనలు ఇచ్చారు. అక్కడ జరిగే పూజా విధానాన్ని బట్టి మనం ఎలా దీన్ని నిర్ధారించుకోవచ్చు అన్న విషయం వీరు చెప్పారు. అదొక్కసారి చూద్దాం మనం. మూల విరాట్టు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర విగ్రహానికి 15 గజాల పీతాంబరాన్ని కట్టి నడుముకి కటారి కడతారు. అలాగే 2 చేతులకి స్త్రీలు ఇష్టపడే నాగాభరణాలు వేస్తారు. గురువారం నాడు పూల ఆహర్మ్యం అంటే పూల దండలతోటి, శుక్రవారం నాడు పసుపు నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం, స్నానము, శ్రీవారి మెడలోని హారములు, అమ్మవారి సంబంధమైన బంగారు చిహ్నాలకు రహస్య అభిషేకము, ఇవన్నీ కూడా అభిషేకం చేస్తూ ఉంటారట. భోగ శ్రీనివాసుడికి పాదపీఠం దిగువన ఉండే మేరు చక్రానికి ప్రత్యక్షంగా దీక్ష పొందిన అర్చకుడు అభిషేకం చేస్తాడు అని చెప్పి సంవత్సరానికి 1 మాసం పాటు పూర్తిగా బిల్వదళాలతోటి, బిల్వపత్రాలతోటి శ్రీహరికో అమ్మవారికో పూజ చేస్తారు. గర్భాలయంలో ఉన్న విమానం పైన నలువైపుల అంటే 4 దిక్కులా కూడా సింహ ప్రతిమలు. ఇది ఎటువంటి విష్ణువు గుడిలో మనకు కనిపించవు, అమ్మవారి విగ్రహాల్లోనే, అమ్మవారి గుడికే కనిపిస్తాయి ఇవి. దేవీ నవరాత్రుల రోజుల్లోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజున రాసి పోసిన ఎర్ర ఆహారం మీద వేపాకులు బలిచ్చినట్టు చేసి వాళ్ళు నైవేద్యం పెడతారు. ఇంతకుముందు పశువుని బలిచ్చి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని అమ్మవారికి, ఎందుకంటే శక్తి కదా, ఆ శక్తికి వారు కలిపి పెట్టేవారు అని చెప్పి మనకి చూపిస్తున్నారు. వీటన్నిటికంటే ముందు మొదటి కొండపైన ఇవాళ మనం దాన్ని గాలి గోపురం అంటాం, కానీ దాన్ని కాళీ గోపురం అని చెప్పి అప్పట్లో వాడు దాన్ని అనేవాళ్ళు. ఇవన్నీ ఇలా ఉంటే ఏఎఫ్ కాక్స్ అనేవారు నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ మాన్యువల్స్ 1894లో వారు కూర్పు రాసినప్పుడు అందులో ఏం రాశారంటే, మొదలుగా శివుడికి అభిషేకం చేసిన మాటమే, శివ పూజలు చేసిన మాట వాస్తవమే, రామానుజాచార్యులు వచ్చి ఇది తప్పైపోయిందని చెప్పి ఒక శంఖము ఒక చక్రము ఆ రోజు అక్కడ పెట్టారని, 2వ రోజు పొద్దున కల్లా అవి పైకి ఎగిసినాయి అని చెప్పి అని వారు రాసుకున్న పుస్తకాల్లో చూసి చెప్పారు. కానీ ఇవన్నీ ఇట్లా ఉంటే అసలు అమ్మవారా అయ్యవారా అనుకుంటే హరహరుడని వారు రాస్తున్నారు. ఇవన్నీ రాస్తూ వెనకాల జటలు, అంత అందమైన విగ్రహాన్ని చూస్తే, ఎదురుకుండా ఉన్న కోనేరు చూస్తే కనుక అది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిగా కూడా కొంతమంది పూజిస్తున్నారు అని చెప్పి వారు కంపైల్ చేసిన ఫైల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈ పుస్తకాలు మీరు చదువుకోవచ్చు, వెతకవచ్చు. ఇవన్నీ కూడా లింకులో పెడతాను నేను. కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి అనేవాడు శివుడా, విష్ణువా, అమ్మవారా, లేక సుబ్రహ్మణ్య స్వామి, ఇవేమీ అక్కర్లేదు, మనకి దేవుడు. ఎందుకంటే మనది అద్వైతం కాబట్టి ఏ రూపంలో ఉన్నవాడు ఒకటే. ఇది హనుమాన్ చాలీసాలో ఒకటి వస్తుంది, ఔరు దేవతా చిత్తన ధరయి హనుమతి సేయి సర్వసుఖకరి అని. ఎవరెవరినో పట్టుకోకండి, ఒక్క దేవుడిని పట్టుకోండి, వాడే అన్నీ మీకు కడ చేరుస్తాడు అని చెప్పి అక్కడ చెప్పారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన దేవుడున్నాడు జాగ్రత్త అనే పుస్తకాన్ని మనం సమీక్షిస్తున్నాం. అందులో హైలైట్స్ మాత్రం మీకు తీసుకొస్తున్నాను నేను. వీలుంటే కనుక ఈ పుస్తకాన్ని మీరు కొని చదవండి. దీని మీద మనం చర్చాగోష్ఠి రానున్న కాలంలో పెడదాం.
ఇది కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే సత్యభాషానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని భక్తులందరికీ పంపించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.